ఇండోర్ నుండి 1100 కిలోమీటర్లు బైక్పై అయోధ్యకు వచ్చిన మహిళ రాముడే తీసుకొచ్చాడంటూ. మేడం, మీ పేరేంటి? సంధ్య జైస్వాల్. ఎక్కడి నుండి వస్తున్నారు? ఇండోర్ నుండి. ఇండోర్ నుండా? ఎన్ని వేల కిలోమీటర్లు రైడ్ చేశారు? 1100 కిలోమీటర్లు. 1100 కిలోమీటర్లలో ఏం చూశారు? అయోధ్య ప్రభావం మొత్తం దేశం మీద ఉందా? మొత్తం దేశం మీదంతా ఉంది, అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. మీరు ఒంటరిగా వస్తున్నారు, మీకేం భయం లేదా? అరే, నేను అదే చెబుతున్నాను. నేను భారతదేశంలోనే ఉన్నాను కదా, ఇదంతా మన దేశమే, మన ఇల్లే కదా. ఇప్పుడు నేను యూపీలో ఉన్నా, కానీ ఇండోర్ నుండి బయట ఉన్నా అన్న ఫీలింగ్ లేదు. అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు, తమలో ఒకరిగా నన్ను చూస్తున్నారు. మన దేశంలో మనం ఉన్నాం, భయపడ్డానికి ఏముంది? ఇంతకు ముందు ఎప్పుడైనా అయోధ్యకు వచ్చారా? లేదు, ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి. నేను వస్తానని నాకే తెలీదు, విధి తీసుకొచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో అంతా దైవమే నిర్ణయిస్తుంది కదా. రాముడు నన్ను ఇక్కడికి లాక్కుని వచ్చాడు. ఎలా అనిపిస్తోంది ఇక్కడ? చాలా బాగుంది, అంతా రామమయమై ఉంది. ఎప్పుడొచ్చారు? 19న వచ్చాను. ఆ రోజే శ్రీరాముడి దర్శనం కూడా అయిపోయింది. ఎప్పటి వరకు ఉంటారు? నేనా? ఇప్పుడు బయలుదేరుతున్నాను, ఎందుకంటే 23 నాడు ఆలయం తెరుచుకుంటుంది. అప్పటి వరకంటే నాకు చాలా లేట్ అవుతుంది. నాకు స్కూల్ ఉంది. 23 నాడు స్కూల్లో పబ్లిక్ డే ప్రోగ్రామ్, మార్చ్ ఫాస్ట్ వగైరా ఉన్నాయి. ఎలాగైనా 22వ తేదీ వరకు తిరిగి వెళ్ళిపోవాల్సింది. మీరు మారథాన్ కూడా చేస్తారని విన్నాం. అవును, 21 కిలోమీటర్ల మారథాన్లో పరిగెత్తుతాను. పోయినసారి తిరంగా రన్లో కూడా పరిగెత్తాను. అది కూడా చాలా గొప్ప విషయం, ఎందుకంటే తిరంగా రైడ్లో పాల్గొనడానికి నేను పంచ్మడికి రాత్రి 8:30-9 గంటల మధ్య చేరుకున్నాను. తెల్లారి ఉదయమే 5 గంటలకు 21 కిలోమీటర్లు పరిగెత్తి గెలిచి వచ్చాను. అది హిస్టరీ.